హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ ఆరోగెంట్ పార్ట్ 2 రచయిత శ్వేత గారు. ఆమె అలా పడుకుంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు సిద్ధుకి. అంత క్యూట్గా పడుకుంది. నవ్వుతూ ఆమె దగ్గరికి వస్తాడు. ఒక్కొక్క అడుగు వేస్తూ ఆమె దగ్గరికి వచ్చి ఆమె పక్కనే కూర్చొని తన చెంప కింద చేతులు పెట్టుకొని ఆమెనే చూస్తున్న కాలాన్ని మర్చిపోతాడు సిద్ధు. చాలాసేపటి నుండి ఆమె నుండి చూపు తిప్పుకోలేక ఆమెని తన మనస్సు నిండా నింపుకుంటున్నాడు సిద్ధుబాబు. కాసేపటికి అర్పితకి మెలకువ వచ్చి తననే చూస్తున్న సిద్ధుని చూసి టక్కున సోఫాల నుండి లేచు, సిద్ధు గారు, ఐఎమ్ సారీ అని అంటుంది. చాలాసేపు పడుకున్నానేమో, సిద్ధు ఏమన్నా ఇబ్బంది పడ్డాడేమో అనే భయంలో సారీ చెప్తుంది. నువ్వెందుకు మా సారీ చెప్తున్నావు? కూర్చో, ఎందుకు లేచావు అని ఆమె భుజంపై చేతులు వేసి ఆమెను మళ్ళీ సోఫాలో కూర్చోబెడతాడు. ఆమెను కూర్చోబెట్టి తన టేబుల్ దగ్గరకు వెళ్ళి అందులో ఉన్న అగ్రిమెంట్ పేపర్స్ తీసుకొని వచ్చి అర్పిత చేతిలో పెట్టి సైన్ ఇట్ అని అంటాడు. అర్పిత ఆ పేపర్స్ ఏంటో, సైన్ ఎందుకు చెయ్యాలో అర్థం కాక ఆ పేపర్స్ని సిద్ధుని మార్చి మార్చి చూస్తుంది. ఆమె అయోమయంగా చూడగానే చిన్నగా నవ్వుకొని డూ యూ ట్రస్ట్ మీ అని అంటాడు. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ సిద్ధు అలా ఎందుకు అడిగాడో అర్థం కాలేదు ఆమెకు. కానీ తనని పెళ్లి చేసుకొని తనకి జీవితాన్ని ఇచ్చిన సిద్ధుపై నమ్మకంతో ఎస్, ఐ ట్రస్ట్ యూ అని అంటుంది చాలా స్ట్రాంగ్గా. అర్పిత మాటలకు హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్స్ మా, అర్థం చేసుకున్నందుకు అండ్ ఆ పేపర్స్ ఓపెన్ చేసి చదువు అని ఆమె చేతులను వదిలి ఆ పేపర్స్ ఆమె చేతుల్లోనే పెడతాడు సిద్ధు. అర్పిత ఆ పేపర్స్ ఓపెన్ చేసి చదివి షాక్ అయి సిద్ధు గారు, ఏంటిది, ఇది నిజమేనా అని అడుగుతుంది ఆశ్చర్యంగా. హామ్, నిజమేమా అని అంటాడు. అందుకే కదా అనౌన్స్మెంట్ కూడా చేశారు, కానీ మరీ ఇంత తొందరగానా అని ఆశ్చర్యంతో కళ్ళు రెండు పెద్దవి చేసి మరి సిద్ధుని చూస్తుంది అర్పిత. హామ్, చెప్పానుగామా, నిన్ను ప్రేమించాను అంటే నీతో ఉంటే నిన్ను మాత్రమే కాదు, నీతో ఉండే నీ ప్రతి డ్రీమ్ని కూడా లవ్ చేస్తున్నాను అని అర్థం. అందుకే నువ్వు నా చెంతకి చేరే సమయానికి ఇవన్నీ నీ కళ్ళ ముందు ఉంచాలి అని ఈ ప్లాన్. మీరు నిజంగా చాలా అంటే చాలా మంచి అబ్బాయి సిద్ధు గారు. నేను అస్సలు ఊహించలేదు నా జీవితం ఇలా ఉంటుంది అని. బాధపడకు అర్పిత, నేను ఉన్నాను. నువ్వు ఎప్పుడు ఇలా ప్రతి చిన్నదానికి కన్నీళ్లు పెట్టుకోవటం నాకు ఇష్టం లేదు అని మైమరుపుగా ఆమెను హత్తుకుంటాడు. అతని కౌగిలి ధైర్యంగా అనిపించి అనుకోకుండా అర్పిత కూడా సిద్ధుని హత్తుకొని అతని స్పర్శని తన అణువణువును నింపుకుంటుంది. అలా ఎంతసేపు ఉన్నారో ఒకరి కౌగిళ్ళలో ఒకరు వాళ్ళకే తెలియదు. వాళ్ళ ఏకాంతాన్ని డిస్టర్బ్ చేస్తూ సిద్ధుకి కాల్ వస్తుంది ఫ్రమ్ సిద్ధు పిఏ. ఫోన్ మోగిన సౌండ్కి అర్పితకి సిద్ధు నుండి దూరం జరిగి అటువైపుకి తిరుగుతుంది. అర్పిత దూరం జరగగానే తన ఫోన్ తీసుకుని కాల్ లిఫ్ట్ చేసి హా, చెప్పు అని అంటాడు. అవతల వ్యక్తి ఏం చెప్పాడో కానీ అతను మాటలు విని వాట్ వాట్ ద హెల్, మీరు ఏం చేస్తున్నారు, వాడు అలా చేస్తుంటే బొద్దుందా అని ఆ వ్యక్తిని తిడతాడు. సారీ, మీ అవసరం ఉంది ఇక్కడ, ప్లీజ్ మీరు రండి, మేము హ్యాండిల్ చేయలేకపోతున్నాము అని అంటాడు అవతల వ్యక్తి కోపంగా. సిద్ధు వాయిస్లో బేస్కి టక్కున సిద్ధు వైపుకు తిరిగి అతని కోపాన్ని నిలువున
వణికిపోతుంది అర్పిత. అర్పితని అలా చూడగానే తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని, ఓకే నేను వస్తున్నా, వెయిట్ అని కాల్ కట్ చేసి అర్పిత దగ్గరికి వచ్చి ఆమె చేతులు పట్టుకొని, ఎందుకు అంత భయపడుతున్నావు అని అతని పాకెట్ నుండి కర్చీఫ్ తీసి ఆమె ఒంటికి పట్టిన చెమటలను తుడిచి ఐ యామ్ సారీ అంటాడు. ఆమె అతని వాయిస్కి భయపడిందేమో అని ఐ యామ్ ఓ సిద్ధు గారు అండ్ నాకు కొంచెం భయం వేసిందండి. నేను ఎప్పుడు ఇలా ఒకరి వాయిస్ ఇంత భయంగా ఉంటుంది అని అనుకోలేదు. కానీ ఫస్ట్ టైం మీ వాయిస్కి చాలా భయపడ్డాను అని మాటలు రాక అతి కష్టంగా మాట్లాడుతుంది అర్పిత. ఆమె భయపడుతుంది అని అర్థమై ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మా అని ఆమెను గట్టిగా హక్ చేసుకొని ఆమె వెన్ను నిమురుతాడు. సిద్ధు అలా తన వెన్ను నిమిరి లాలనగా మాట్లాడేసరికి తల్లి స్పర్శ, తల్లి ప్రేమ ఇలానే ఉంటుందేమో అని సిద్ధులోనే తన పొందలేని తల్లి ప్రేమను రుచి చూస్తుంది. సిద్ధు ప్రేమలో ఆమె కూలయ్యింది అని అర్థమై ఆమెను వదిలి అర్పిత ఒక్క హాఫ్ అన్ అవర్ నువ్వు మన పర్సనల్ రూమ్లో రెస్ట్ తీసుకొని నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి సిద్ధు గారు? నేను కూడా వస్తాను. నాకు ఇక్కడ ఏం తెలియదు. నేను ఒక్కదాన్నే ఎలా వెళ్ళను అని అమాయకంగా మొహం పెట్టి అడుగుతుంది అర్పిత. నేను వెళ్ళే ప్లేస్ అంత బాగుండదమ్మా, నిన్ను తీసుకువెళ్ళలేను అని అంటాడు. నా మాట వినుమా, ఒక్క హాఫ్ అన్ అవర్ నీకే బోరు కొట్టకుండా నేను ఒక పర్సన్ని పంపిస్తాను. పర్సన్ అనేసరికి ఓకే సిద్ధు గారు మీ మాట వింటాను, కానీ ఎగ్జాక్ట్గా 1 అవర్లో వచ్చేయాలి ప్రామిస్ అని చిన్నపిల్లల సిద్ధు ముందు చేతిని చాపుతుంది. ఆమె మాటలకు చిన్నగా నవ్వుతూ ఆమె చేతిలో చెయ్యి వేసి ప్రామిస్ అని అంటాడు ఆదిత్య. ఓకే ఇప్పుడు మీరు వెళ్ళండి, నేను వెయిట్ చేస్తాను. ఓకే నువ్వు ఇక్కడే ఉంటావా లేక రెస్ట్ తీసుకుంటావా అని అడుగుతాడు. రెస్ట్ ఏం తీసుకోను సిద్ధు గారు, మీరు ఎవరినో పంపిస్తాను అని అన్నారుగా, వాళ్ళని పంపేయండి, టైంపాస్కి మాట్లాడుతాను అని అంటుంది. నాకు ఈ టైంలో నిద్ర పట్టదు, సరే బాయ్ అని అర్పిత బుగ్గపై ముద్దు పెట్టి ఆమె రియాక్ట్ అయ్యేలోపే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సిద్ధు చేసిన పనికి చిన్నగా నవ్వుకొని సిద్ధు చైర్లో కూర్చుంటుంది అర్పిత. బయటకు వెళ్ళిన సిద్ధు మేనేజర్ రూమ్లో ఉన్న మేనేజర్ కమ్ సిద్ధు క్లోజెస్ట్ ఫ్రెండ్ ఆయన సాగర్ దగ్గరకు వెళ్తాడు సిద్ధు. రే సాగర్, నీతో పని ఉందిరా, ఇలా రారా అని పిలుస్తాడు. సిద్ధు నాకు అవ్వదు, వర్క్ ఉంది, ఏదైనా ఉంటే ఆఫ్టర్ ఆఫీస్ మాట్లాడుకుందాం అని తల ఎత్తకుండానే సిద్ధుకి సమాధానం చెప్తాడు సాగర్. రేయ్, నువ్వు ఎందుకు కోపంగా ఉన్నావో నాకు అర్థమయ్యింది, కానీ ప్రస్తుతానికి దాన్ని పక్కన పెట్టి నీ చెల్లికి కంపెనీ ఇవ్వు పో. గోడంలో ఏదో ప్రాబ్లం అంట, నేను ఒక హాఫ్ అన్ అవర్లో వస్తా పో. నాకెందుకు, నువ్వు ఎక్కడికి వెళ్తే, నువ్వు ఏం చేస్తే ఐ డోంట్ కేర్, గో టు హెల్ అని అంటాడు సాగర్ ఉక్రోషంగా. రేయ్, నా కోసం కాకపోయినా నీ చెల్లి కోసం అయినా వెళ్ళరా ప్లీజ్, అది ఒక్కరితే ఉంది, అది కూడా నాతో వస్తాను అంటే నీతో మాట్లాడటానికి నువ్వు ఉన్నావు అని చెప్పి నా క్యాబిన్లోనే ఉంచానురా, ప్లీజ్ వెళ్ళరా అని బ్రతిమిలాడుతున్నాడు సిద్ధు. సిద్ధుని ఇంకా ఏడిపించడం ఇష్టం లేక ఓకే ఏడవకు, వెళ్తానులే, జస్ట్ 3 minutes, ఐ హ్యావ్ సమ్ వర్క్. ఓకే నీ వర్క్ చేసుకొని త్వరగా వెళ్ళు అండ్ థ్యాంక్స్ రా అని సిద్ధు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సిద్ధు వెళ్ళాక తనకు చిన్న వర్క్ ఉంటే అది కంప్లీట్ చేసి సిద్ధు క్యాబిన్కి వెళ్ళాడు సాగర్. సిద్ధు వెళ్ళగానే ఏం చెయ్యాలో తెలియక అటు ఇటు చూస్తున్న తనకి సిద్ధు ల్యాప్టాప్ కనపడగానే దాన్ని చేతుల్లోకి తీసుకొని ఓపెన్ చేద్దామని ట్రై చేస్తే
పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ తెలియక మళ్ళీ ల్యాప్టాప్ క్లోజ్ చేసిన తనని చేతులు కొట్టుకొని చూస్తున్న సాగర్ కనపడగానే టక్కున లేచి ఎవరు మీరు అని అడుగుతుంది. సాగర్ ఎవరో తెలియదు కదా, నేను నీ మొగుడికి బామ్మర్దిని అవుతాను అని అంటాడు వెటకారంగా. వాట్, నా మొగుడికి బామ్మర్దివా అంటే నాకు అన్నయ్యవా అని అడుగుతుంది ఆశ్చర్యంగా. హా, అన్నయ్యనే చెల్లెమ్మా. అన్నయ్య అన్నయ్యనా? ఏ విధంగా అన్నయ్యవి అవుతావు అన్నయ్య అని విచిత్రంగా అడుగుతుంది. ఏ విధంగా అంటే వాడు నా బెస్ట్ ఫ్రెండ్, నేను నార్మల్గా బావా అని పిలుస్తా. వాడు బావ అయితే నువ్వు చెల్లివే అవుతావుగా చెల్లి అని అంటాడు సాగదీస్తూ. అవునా, ఐఎమ్ సారీ అన్నయ్య, నిజంగా నువ్వు ఎవరూ తెలియదు, అందుకే అలా అడిగాను. ఇట్స్ ఓకేమా, నీ పేరేంటి అని అడుగుతాడు సాగర్. అర్పిత అన్నయ్య అని వినయంగా చెప్తుంది. అర్పిత, గుడ్ నేమ్ అని పూర్తిగా లోపలికి వస్తూ, నా క్యాబిన్కి వస్తావామా లేక ఇక్కడే ఉంటావా? ఎందుకు అంటే నాకు కొంచెం వర్క్ ఉంది, సో నీకు బోర్ కొడుతుంది అని వచ్చాను అని అంటాడు సాగర్. అయ్యో పర్వాలేదు అన్నయ్య, మీరు నీ వర్క్ చేసుకోండి, నేను వెయిట్ చేస్తాను. ఆర్ యూ షూర్? ఒక్కదానివే ఉండగలవు కదా? షూర్ అన్నయ్య, నేను ఉండగలను. కానీ హా, కానీ కానీ ఏంటి మా అన్నయ్య, కొంచెం సిద్ధు గారి ల్యాప్టాప్ పాస్వర్డ్ చెప్పి వెళ్తావా అని అడుగుతుంది అర్పిత. పాస్వర్డ్ కావాలా? కానీ ఎందుకు అని అడుగుతాడు సాగర్. నాకు బోరుగా ఉంది, ఏదైనా వీడియోస్ కానీ మూవీస్ కానీ చూస్తాను అన్నయ్య. సిద్ధు వచ్చే వరకు మీకు కూడా వర్క్ ఉంది అన్నారు కదా, మీరు ఇద్దరు వచ్చే వరకు నాకు కొంచెం టైం పాస్గా ఉంటుంది, కొంచెం చెప్పవా అన్నయ్య అని ఇంకొంచెం రిక్వెస్టింగ్గా అడుగుతుంది అర్పిత. ఓకే అని చిన్నగా నవ్వుతూ వచ్చి సిగ్గు లేకపోతే తీసుకొని పాస్వర్డ్ టైప్ చేస్తాడు. సాగర్ పాస్వర్డ్ టైప్ చేస్తుంటే ఏ పాస్వర్డ్ అని చాలా ఆతృతగా ల్యాప్టాప్లోకి తొంగి చూస్తుంది అర్పిత. ఓపెన్ చేసి అందులో పాస్వర్డ్ టైప్ చేస్తూ ఉంటాడు. ఆ పాస్వర్డ్ అర్పిత అని ఉంటుంది. చూశారు కదా, షాక్ అవుతుంది. ఇదేంటి నా పేరు పెట్టుకున్నాడు అని. ల్యాప్టాప్ ఓపెన్ అయ్యింది. తీసుకోమని ల్యాప్టాప్ అర్పిత చేతికి ఇచ్చి సరేనా అని సాగర్ బయటకు వెళ్ళిపోతాడు. ఆ పేరు గురించి అడగాలని అనుకుంది, కానీ సాగర్ ఏమనుకుంటాడో అని మొహమాటపడి అడగలేక సైలెంట్గా ఉండిపోతుంది అర్పిత. సాగర్ వెళ్ళాక ల్యాప్టాప్లో అన్ని ఫోల్డర్స్ని ఆన్ చేస్తూ మళ్ళీ క్లోజ్ చేస్తూ టైం పాస్ చేస్తుంది అర్పిత. అలా చేస్తున్న అర్పిత కళ్ళు ఒక ఫోల్డర్ దగ్గర ఆగిపోతుంది. దాన్ని ఓపెన్ చేసి షాక్ అవుతుంది. ఓ గాడ్, ఏంటి ఇవన్నీ? అంటే సిద్ధు గారికి నేను చిన్నప్పుడే తెలుసా? కానీ ఎలా? దేవుడా, ఏం జరుగుతుంది అసలు నా జీవితంలో? సిద్ధుకి నేను అంటే ఇంత ప్రేమనా? కానీ నన్ను ఎవరు ఫాలో అయినట్టు నాకు చిన్న డౌట్ కూడా రాలేదు. ఎన్ని ఫొటోస్, ఎన్ని మెమోరీస్, అసలు సిద్ధుకి నేను ఎలా తెలుసు? చా, ఎంత ఆలోచించినా తెలియట్లేదు అని ఆ ఫోల్డర్లో ఉన్న ప్రతి ఫోటోను చెక్ చేస్తుంది అమృత. అర్పిత తన 10 ఏళ్ల వయసు నుండి తను మేజర్ అయ్యే వరకు ప్రతి ఒక్క ఫోటో, తన పెళ్ళికి ముందు కూడా తన ఒంటరిగా కూర్చున్న ఫొటోసు, నవ్వుతూ ఉన్న ఫోటోలు, ఏడుస్తూ ఉన్న ఫోటోలు, రకరకాల ఫోటోలు, ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క డైమండ్లా కనిపిస్తుంది అర్పితకి. తన కళ్ళకి తనే నమ్మలేకపోతుంది. సిద్ధు తనపై పెంచుకున్న ప్రేమ మొత్తం ఆ ఫొటోస్లో కనిపిస్తూ ఉంటే తన కళ్ళు చెమ్మగిల్లాయి. సిద్ధు గారు, అసలు ఏంటిది? నాకు తెలియకుండా నేను ఇన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ మీ కంటపడ్డానా అని సిద్ధు ప్రేమకి తన మనసు లొంగిపోయింది పూర్తిగా. అది చూశాక మీ ముందు నేను ఓడిపోయాను సిద్ధు, ఓడిపోయినా నీ ప్రేమకు పడిపోయాను.
ఎక్కడున్నారు సిద్ధు గారు? త్వరగా రండి. నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని మిమ్మల్ని గట్టిగా హత్తుకొని చెప్పాలని ఉంది అని వెక్కి వెక్కి ఏడుస్తుంది అర్పిత. అలా ఇంకా తన ఫొటోస్ చూసుకుంటున్న అర్పితకి లాస్ట్ ఫోల్డర్లో ఏదో వీడియో కనిపిస్తుంది. అది ఓపెన్ చేసి వీడియో క్లిక్ చేయగానే అందులో సిద్ధు ఉంటాడు. రేయ్ బావా, అర్పితతో మాట్లాడుతా అన్నావుగా, మాట్లాడావా అని సాగర్ ఆడుతూ వీడియో తీస్తున్నాడు. లేదు బావా, అసలు తను నన్ను గుర్తుపడుతుంది అని నేను అనుకోవట్లేదు. అది నువ్వెలా డిసైడ్ అవుతావురా? ఒక్కసారి కలిసి మాట్లాడితేనే కదా తెలుస్తుంది. ఏమోరా, నాకు అయితే నమ్మకం లేదు, కానీ ట్రై చేస్తా మాట్లాడటానికి. అవునరా, అర్పితాని ఎందుకు లవ్ చేశావు అని నేను అడగను, కానీ ఎందుకు లవ్ చేశావు, తను అంటే నీకు ఎందుకు అంత పిచ్చో చెప్పరా? నేను చెప్పలేను మామ. ఎందుకు అంటే నా దగ్గర సరైన ఎక్స్ప్లెనేషన్స్ లేదు. ఎందుకు ప్రేమించానో తెలియదు. ప్రేమించాను ఎంతలా అంటే తన కోసం నన్ను నేను చంపుకునే అంత అంటూ ఎమోషనల్ అవుతూ అర్పిత గురించి చెప్తున్న వీడియో చూసి ఇంకా ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తూ ఇంకా చూడలేక ల్యాప్టాప్ క్లోజ్ చేసి కన్నీళ్లు తుడుచుకొని బయటికి వస్తుంది. అర్పిత బయటకు రాగానే అందరూ లేస్తారు. అందరినీ చూసి అయ్యో కూర్చోండి, నేనేం మీ బాసుని కాదు, నాకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన నీడ్ లేదు, కూర్చోండి అని అంటుంది అర్పిత. ఇట్స్ ఓకే మ్యామ్, మా బాస్కి వైఫ్ అంటే మాకు బాసే అని అంటారు స్టాఫ్ అందరిలో ఒక అమ్మాయి. అయ్యో అది అంతా ఏం వద్దు, మీ సార్ వచ్చినప్పుడు లేస్తే చాలు, నాకు ఇలాంటివి అస్సలు ఇష్టం ఉండదు, ప్లీజ్ మీరు కూర్చోండి అని వాళ్ళను రిక్వెస్ట్ చేస్తుంది అర్పిత. ఆమె ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అని ఓకే మేడం కూర్చుంటాం అని కూర్చుంటారు. వాళ్ళు కూర్చోగానే చిన్నగా నవ్వుతూ ఇక్కడ సాగర్ సార్ క్యాబిన్ ఎక్కడో చెప్తారా అని అడుగుతుంది. ఎస్ మ్యామ్ అని లెఫ్ట్లో సెకండ్ రూమ్ అని దారి చూపిస్తారు ఆ స్టాఫ్. ఓకే, థ్యాంక్ యూ అని సాగర్ క్యాబిన్కి వెళ్తుంది. ఆమె క్యారెక్టర్కి అందరూ ఫిదా అవుతారు. చాలా పొలైట్గా ఉంది, చాలా నార్మల్గా మాట్లాడుతుంది అని సాగర్ క్యాబిన్ దగ్గరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేసి మే కమిన్ సార్ అని అంటుంది. ఎస్ కమాన్ అని స్టాఫ్ అనుకొని అంటాడు. సాగర్ పర్మిషన్ ఇవ్వగానే లోపలికి వచ్చి అన్నయ్య అని పిలుస్తుంది. అన్నయ్యనా అని తల ఎత్తి అర్పితని చూసి ఏంటి మా ఎలా వచ్చావు, బోర్గా ఉందా, రా కూర్చో, నేను కంపెనీ ఇస్తాను అని చైర్ ఆమె ముందు పెడతాడు. అయ్యో అన్నయ్య, అలా ఏం లేదు, నాకు ఏం బోరు కొట్టట్లేదు, కానీ ఒక్కసారి సిద్ధు గారికి కాల్ చేసి ఇస్తారా ప్లీజ్, నా దగ్గర ఫోన్ లేదు, ఒకసారి కాల్ చేసి ఇవ్వరా అని రిక్వెస్టింగ్గా అడుగుతుంది అర్పిత. అర్పిత మాటల్లో తను ఏదో టెన్షన్ పడుతుంది అని అర్థమై ఓకే వెయిట్ అని సిద్ధుకి కాల్ చేస్తాడు సాగర్. కానీ సిద్ధు కాల్ లిఫ్ట్ చేయడు. మళ్ళీ ట్రై చేస్తాడు, కానీ లిఫ్ట్ చేయడు. ఛా, ఏమైంది వీడికి, ఎక్కడికి వెళ్ళాడు అబ్బా అని మళ్ళీ కాల్ చేస్తాడు, కానీ లిఫ్ట్ చేయడు. అర్పిత టెన్షన్ పడి అన్నయ్య ఏమయ్యింది, సిద్ధు గారు కాల్ లిఫ్ట్ చేయట్లేదు హా అని సాగర్ విసుగ్గు సిద్ధుకి కాల్ చేయడం గమనించి అడుగుతుంది. హామ్ అవునుమా, లిఫ్ట్ చేయట్లేదు, మేబీ మీటింగ్లో ఉంటాడు వాడు, అందుకే వెళ్ళాడు, మీటింగ్ అయ్యాక చేస్తాడు. ఏదైనా అర్జెంటామా? నో అన్నయ్య, అర్జెంట్ ఏం లేదు, సిద్ధు గారు కాల్ చేస్తే నన్ను పిలవండి అన్నయ్య. ఓకే సరే అని మళ్ళీ సిద్ధు క్యాబిన్కి వెళ్ళిపోతుంది అర్పిత. ఏమయ్యింది తినకి, ఎందుకు అంత మూడీగా ఉంది అని ఆలోచిస్తూ మళ్ళీ సిద్ధుకి కాల్ చేస్తాడు. కానీ సిద్ధు కాల్ లిఫ్ట్ చేయడు. సాగర్కి విసుగు వచ్చి ఛా, ఎక్కడ వీడు కాల్ లిఫ్ట్ చేయడే అని ఫోన్ పక్కన పడేసి
మళ్ళీ తన వర్క్ స్టార్ట్ చేస్తాడు. సిద్ధు క్యాబిన్లోకి వెళ్ళిన అర్పిత చైర్లో కూర్చొని, ఎక్కడికి వెళ్ళారు సిద్ధు గారు? ప్లీజ్ త్వరగా వచ్చేయండి. నేను మీకు ఒక్క క్షణం కూడా దూరంగా ఉండాలి అని అనుకోవటం లేదు. మీ గురించి తెలిసింది గోరంతే అయినా ఇంకా తెలుసుకోవాల్సింది కొండంతా ఉంది. మీ గోరంత ప్రేమకే నా మనస్సు కరిగిపోయింది. మిమ్మల్ని అసలు వదలాలని అనుకోవట్లేదు. ఎక్కడ ఉన్నారు? త్వరగా వచ్చేయండి. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యూ అని టేబుల్పై తలపెట్టి సిద్ధు రాక కోసం ఎదురు చూస్తోంది అర్పిత. ఆలోచించి ఆలోచించి అలాగే నిద్రలోకి జారుకుంటుంది అర్పిత. వర్క్ చేసుకుంటున్న సాగర్కి కాల్ వస్తుంది. సిద్ధు ఏం అనుకుని ఫోన్లో నెంబర్ కూడా చూడకుండా కాల్ లిఫ్ట్ చేసి, చెత్త ఎదవ, ఎన్నిసార్లు కాల్ చెయ్యాలరా, అసలు సెన్స్ ఉందా అని తెగ తిట్టేస్తున్నాడు. సాగర్ మాటలు అర్థం కాక, హే సాగర్, ఏమయ్యింది నీకు? ఎందుకు అలా తిడుతున్నావు నన్ను అని అవతల అమ్మాయి గొంతుతో మాట్లాడుతారు. అమ్మాయి వాయిస్ విని ఫోన్లో నెంబర్ చూసుకొని, చ సిద్ధు అనుకున్నానే, ఇప్పుడు ఎలా మేనేజ్ చెయ్యాలి అని ఆలోచిస్తూ మళ్ళీ తనే మాట్లాడుతూ, ఐఎమ్ సారీ, నేను నెంబర్ చూసుకోలేదు అంటూ అపాలజీ చేస్తాడు సాగర్. ఇట్స్ ఓకే సాగర్, నేనేం ఫీల్ అవ్వలేదు, కానీ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది ఆ అమ్మాయి. ఏం లేదు కానీ ఎందుకు ఫోన్ చేశావో చెప్పు అని అంటాడు చిరాగ్గా. సాగర్, ఎందుకు అప్పుడే కూల్గా మాట్లాడతావు, అప్పుడే చిరాగ్గా పడతావు, అసలు నీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతుంది ఆ అమ్మాయి. ప్లీజ్ చైత్ర, విసిగించకుండా మ్యాటర్ ఏంటో చెప్పు, నాకు చాలా పనులున్నాయి. ఏం లేదు, నువ్వు మారవు అని అర్థమయ్యింది. నీపై హోప్స్ పెట్టుకున్నాను చూడు, నన్ను నేను అనుకోవాలి. ఒక్కసారి కూడా ప్రేమగా మాట్లాడవు. నా ప్రేమను యాక్సెప్ట్ చెయ్యని వాడివి మాతో ప్రేమగా మాట్లాడతావు అని అనుకోవటం నాదే బుద్ధి తక్కువ అని ఏడుస్తూ చెప్తోంది చైత్ర. ఆమె అలా ఎడవగానే తన మనస్సు అంతా బాధగా మారిపోతుంది సాగర్కి. కానీ తన ఫీలింగ్స్ బయటపడకుండా, చూడు చైత్ర, నీకు చాలాసార్లు చెప్పాను నీకు నాకు సెట్ అవ్వదు అని. చెప్పినా కూడా నువ్వు వినకుండా ప్రతిసారి ఇలా నన్ను ఇబ్బంది పెట్టి నువ్వు బాధపడి ప్రయోజనం లేదు. నన్ను వదిలే, ఈ ప్రేమ గేమ నా ఒంటికి పడదు అని కాల్ కట్ చేస్తాడు సాగర్. సాగర్ కాల్ కట్ చేయగానే ఫోన్ని బెడ్పై విసురుగా పడేసి ఆ అని అరుస్తూ గట్టిగా ఏడుస్తుంది చైత్ర. తన రూమ్ సౌండ్ ప్రూఫ్ కావటంతో ఆమె అరుపులు బయటకు వినపడవు. సైన్ ప్రూఫ్ కాకుంటే తన అరుపులు ఆ ప్రాంతం అంతా వినపడే అంత గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది చైత్ర. కాల్ కట్ చేసిన సాగర్ ల్యాప్టాప్ క్లోజ్ చేసి సీట్ వెనక్కు వాలి కళ్ళు మూసుకొని చైత్రాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నాడు. ఎందుకు ఎందుకు చైత్ర నన్ను ఇంతలా ప్రేమిస్తున్నావు? ఎందుకే నేనంటే మీకు అంత పిచ్చి? ఎంత వద్దు అన్నా ఇలా నన్ను వేధిస్తున్నావు? నేను నిన్నుకు తగను అని చెప్తుంటే వినిపించుకోవు. ఎంత దూరం పెట్టాలి అని చూసినా అంతకు అంత నాకు దగ్గరవుతున్నావు. నా మనస్సు నిన్ను కోరుకునేలా చేస్తున్నావు. ఎందుకే ఇలా చంపుతున్నావు అని కన్నీళ్లు పెట్టుకుంటాడు సాగర్. రేయ్, మ్యాటర్ ఏమయ్యింది? వాడు దొరికాడా లేదా అని ఎవరితోనో సీరియస్గా మాట్లాడుతున్నాడు సిద్ధు. లేదన్నా, దొరకలేదు, వీడు మాత్రమే దొరికాడు. కానీ వీడు ఏం చెప్పట్లేదు. అసలు తప్పెక్కడ జరిగిందో అర్థం కావట్లేదు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియట్లేదు. మేనేజర్ని అడిగితే కొత్తగా వచ్చారు, చేర్పించుకున్నామని చెప్తున్నారు అని సిద్ధు బాడీగార్డ్ అయిన సల్మాన్ చెప్తాడు. ఓకే, వాడు ఎక్కడున్నాడో కనుక్కోండి. వీడు నిజం చెప్పే వరకు వీడిని వదలకండి. వాడి చేత నిజం చెప్పించండి అని బేస్ వాయిస్తో చెప్పాడు సిద్ధు. ఎస్ సార్, మేం చూసుకుంటాం, మీరు వెళ్ళండి అని అంటాడు సల్మాన్. ఓకే, టేక్ కేర్, జాగ్రత్తగా డీల్ చేయండి. పెద్ద ఖతర్నాక్లా ఉన్నాడు,
వాడి దగ్గర ఎలాగైనా సరే నిజం చెప్పించండి. ఓకే సార్, మేము చెప్పేస్తాము, మీరు రిలాక్స్ అని అంటాడు సల్మాన్. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి, వెంటనే వస్తాను అని సిద్ధు అక్కడి నుంచి వెళ్ళి ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. కారులో కూర్చొని తన ఫోన్ ఆన్ చేసిన సిద్ధు ఫోన్కి ఎవరైనా ఫోన్ చేశారేమో అని కాల్ చూసి అందులో సాగర్ నెంబర్ నుండి ఫోన్ మిస్డ్ కాల్స్ ఉండడంతో ఇదేంటి, వీడు ఎన్నిసార్లు కాల్ చేశాడు అని సాగర్కి కాల్ బ్యాక్ చేస్తాడు సిద్ధు. చైత్ర ఆలోచనలో ఉన్న సాగర్ సిద్ధు ఫోన్ చేయడంతో కన్నీళ్లను తుడుచుకొని స్క్రీన్పై నెంబర్ చూసి కోపంగా కాల్ లిఫ్ట్ చేసి, చెత్త ఎదవా, ఎప్పటిదాకా ఏం చేశావురా, కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు అని సిద్ధుని నానా బూతులు తిడుతున్నాడు సాగర్. సాగర్ బూతులకి ఫోన్ పక్కన పెట్టి సాగర్ తిట్లని ఎస్కేప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సిద్ధు సాగర్ తిట్టి తిట్టి అలసిపోయి దాంట్లో ఎదవా నీ అబ్బా అని మళ్ళీ తిట్ల పురాణం మొదలుపెట్టాడు సాగర్. గ్యాప్ ఇస్తేనే కదా బే నేను మాట్లాడతాను, గ్యాప్ ఇవ్వరా, ఓ లొడా లొడా అని వాగుతూనే ఉన్నావు, అసలు ఎందుకు తిడుతున్నావో చెప్పరా అని అడుగుతాడు సిద్ధు. ఎందుకు తిడుతున్నావు, నా కాల్ లిఫ్ట్ చేయకపోతే తిట్టక ముద్దు పెట్టుకుంటారా అని అంటాడు సాగర్ వెటకారంతో. ఇప్పుడు నేను కాల్ లిఫ్ట్ చేయలేదని నీ బాధ, లేక ఇంకేదన్నా బాధపడుతున్నావా అని అడుగుతాడు సిద్ధు. సాగర్ మాటలు అర్థం కాక, నేనేమి నీ మీద ప్రేమ ఎక్కువై ఫోన్ చేయలేదురా, నీ వైఫ్ చెయ్యమంటే చేశాను, దాని దగ్గర ఫోన్ లేదంటే కదా నా దగ్గరికి వచ్చి అన్నయ్య కాల్ చేయమంటే చేశాను, పెళ్లి చేసుకున్నావు, కనీసం ఫోన్ కూడా కొనియలేవు నువ్వు, కంపెనీ సియ్యవో అని పెద్ద బిల్డప్ అని అంటాడు సాగర్ సాగదీస్తూ మాట్లాడుతూ. బట్ అర్పితకి కాల్ చెయ్యమన్నా కానీ ఎందుకు అని అంటాడు సిద్ధు అర్థం కాక. నాకెలా తెలుస్తుంది బే ఎందుకు కాల్ చేసిందో, మూసుకొని త్వరగారా, వచ్చేటప్పుడు తనకి ఫోన్ తీసుకొనిరా, అర్థమయ్యిందా, దాన్ని సిద్ధు మళ్ళీ మాట్లాడేలోపే కాల్ కట్ చేస్తాడు సాగర్. హలో హలో అని సిద్ధు మొత్తుకున్నా వినకుండా కాల్ కట్ చేసిన సాగర్ని విసుక్కుంటూ, ఛ కట్ చేసేశాడు వెధవ అని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు. ఒక 10 నిమిషాల తర్వాత ఆఫీస్ ముందు కారు ఆపి కార్ని పార్క్ చేసి ఫాస్ట్గా తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. సిద్ధు లోపలికి రావడం గమనించిన స్టాఫ్ అందరూ నిలుచున్న వాళ్ళను పట్టించుకోకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతున్న సిద్ధుని స్ట్రాంజ్గా చూస్తారు అందరూ. ఫాస్ట్గా తన క్యాబిన్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిన సిద్ధు అర్పితాని చూసి ఆశ్చర్యపోతూ ఇలా పడుకుంది అని ఆమె దగ్గరకు వెళ్తాడు. ముద్దుగా నిద్రపోతున్నది అర్పితాని చూసి క్యూట్గా అనిపించి బొగ్గపై చిన్నగా ముద్దు పెడతాడు. సిద్ధు ముద్దు స్పర్శకి చిన్నగా కదులుతూ కళ్ళు తెరిచి తన పక్కనే నిల్చొని తననే చూస్తున్న సిద్ధుని చూసి ఉలిక్కిపాటుగా లేచి, సిద్ధు గారు మీరెప్పుడు వచ్చారు అని అడుగుతోంది అర్పిత. ఇప్పుడు ఏమయ్యింది అని తన భుజం చుట్టూ చెయ్య వేసి చైర్లో కూర్చోబెట్టి ప్రేమగా అడుగుతాడు సిద్ధు. అదేం లేదు సిద్ధు గారు, కొంచెం హెడ్ఏక్గా అనిపించి అలా పడుకున్నాను, ఊరికే నిద్ర పట్టేసింది అని అంటుంది అర్పిత. ఇంకేమన్నా నాతో మాట్లాడాలని సాగర్కి చెప్పావంట కదా, కాల్ చేయమన్నావంట కదా, ఎందుకు, ఏమయ్యింది, ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు. మళ్ళీ దేనికైనా భయపడుతుంది ఏమో అని బోర్గా అనిపించింది, ఎందుకో లోన్లీగా అనిపించి కాల్ చేయమన్నాను, మరేమో నా దగ్గర ఫోన్ కూడా లేదు, మీ నెంబర్ తెలియదు కదా, అందుకే సాగర్ అన్నయ్య మీ ఫ్రెండ్ అని అన్నాడు, అందుకే అన్నయ్యకి చెప్పాను. అవునా, ఓకే రా లంచ్ చేద్దాం, చాలా లేట్ అయ్యింది అని ఆమె చెయ్య పట్టుకుని బయటకు తీసుకువెళ్తాడు. సిద్ధు ఏం మాట్లాడకుండా సైలెంట్గా సిద్ధు వెనకాలే వెళ్తుంది. సాగర్ క్యాబిన్కి తీసుకుని వెళ్తూ, నేను మీ చెల్లెల్ని తీసుకొని బయటకు వెళ్తున్నాను, 1 గంటలో వచ్చేస్తాను, టేక్ కేర్ అని అర్పితాను తీసుకొని వెళ్ళిపోతాడు సిద్ధు. జాగ్రత్త బావా అని మళ్ళీ తన వర్కులో పడిపోతాడు సాగర్. బయటికి వచ్చిన సిద్ధు
అర్పితని కూర్చోబెట్టి తను డ్రైవింగ్ సీట్లో కూర్చొని బండి స్టార్ట్ చేస్తాడు. ఎక్కడికి వెళ్తున్నామో ఎందుకు వెళ్తున్నామో అని అడగకుండా సైలెంట్గా కూర్చుంటుంది అర్పిత. ఒక 20 నిమిషాల ప్రయాణం తర్వాత ఒక పెద్ద ఫస్ట్ టైం హోటల్ ముందు కార్ ఆపుతాడు సిద్ధు. సిద్ధు కార్ ఆపగానే కార్ డోర్ ఓపెన్ చేసుకొని దిగుతుంది. సిద్ధు కార్ పార్క్ చేసి వచ్చి అర్పితాని లోపలికి తీసుకువెళ్ళి స్పెషల్ రూమ్ ఒకటి బుక్ చేసి అర్పితాని తీసుకుని వెళ్తాడు. సిద్ధు అర్పితతో లోపలికి వెళ్ళగానే బేరర్ వచ్చి సార్ ప్లీజ్ ఆర్డర్ అని అంటాడు. సిద్ధు ఆ మెనూ కార్డ్ తీసుకొని నిన్న అర్పిత ఇష్టంగా తిన్న ఫుడ్ ఐటమ్స్ని మళ్ళీ ఆర్డర్ చేస్తాడు సిద్ధు. ఓకే సార్, నేను ఆర్డర్ తీసుకొని వస్తాను అని అక్కడి నుండి వెళ్తాడు. వెళ్ళగానే అర్పితని చూసి ఏమైంది మా అలా ఉన్నావు, ఎనీ ప్రాబ్లం అని అడుగుతాడు సిద్ధు. ఆమె ఫేస్ డల్గా ఉండడం గమనించి సిద్ధు మాటలకు తల ఎత్తి కళ్ళ నిండా నీళ్లతో సిద్ధును చూస్తుంది అర్పిత. ఏమైంది మా, ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అర్పిత దగ్గరికి వచ్చి తన కన్నీళ్లను తుడిచి తన పక్కన కూర్చుంటాడు. సిద్ధు గారు, నేనంటే మీకు ఎందుకు అంత ప్రేమ? నేను ఒక నష్టజాతకురాలనే కదా అని కళ్ళ నిండా నీళ్లతో అడుగుతుంది అర్పిత. చచా, నువ్వు నువ్వు నష్టజాతకురాలివి అని ఎవరు చెప్పారు మా? నువ్వు నా ఇంటి మహారాణివి, నా మనసుకి పట్టపురానివి. నీ ఇలాంటి ఆలోచనలు పక్కన పెట్టు అని ఆమెను గుండెలకు హత్తుకొని అర్పితని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. సిద్ధు ఎంత చెప్పినా వినకుండా వెక్కి వెక్కి ఏడుస్తున్న అర్పిత ప్రవర్తనకి ఏదో అయ్యింది. అందుకే అర్పిత ఎలా ఏడుస్తుంది అని ఆమెను వదిలి ఏమయ్యిందో చెప్పకుండా ఇలా ఏడిస్తే ఎలా? నాకు కంగారుగా ఉంది, ఏమయ్యిందో చెప్పుమా అని ప్రేమగా అడుగుతాడు. ఈరోజు కొత్త విషయాలు తెలుసుకున్న సిద్ధార్థ గారు, అది తెలుసుకున్నప్పటి నుండి నాకు కన్నీళ్ళు ఆగటం లేదు. ఎప్పుడెప్పుడు మీకు చెప్పాలా అని వెయిట్ చేసి చేసి నాకు తెలియకుండానే పడుకున్నాను. మీరు వచ్చింది కూడా నాకు తెలియలేదు. మీరేం చేస్తున్నారు నా మెదడుకి ఏం తెలియలేదు. నా కళ్ళు మాత్రం మీపైనే ఉన్నాయి. మీరు చేసే ఏ పనిపై దృష్టి లేదు. అర్పిత మాటలకు ఆశ్చర్యపోతూ అసలు ఏం మాట్లాడుతున్నావమ్మా, నాకేం అర్థం కావటం లేదు, నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతాడు. ఆమె మాటలు విచిత్రంగా అనిపించటంతో నేను కరెక్ట్గానే ఉన్నాను సిద్ధార్థ గారు. నేను చెప్పే మాటల్లో నా భావాలు, నా ప్రేమ కనిపించటం లేదా సిద్ధు గారు అని మొహం అలిగినట్టు పెట్టుకొని అడుగుతుంది. ఆమె అమాయకమైన మొహం చూడగానే నవ్వు వచ్చి అంటే ఏంటిప్పుడు, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. ఆమె కళ్ళల్లోకి ఇంటెన్స్డ్గా చూస్తూ అదే కదా సిద్ధు గారు నేను చెప్తున్నాను, మళ్ళీ అడుగుతారేంటి అని విసుక్కుంటుంది. సిద్ధుకి నిజంగానే అర్థం అవ్వలేదేమో అని. అర్పిత, నువ్వు నన్ను ప్రేమగా ఒక చూపు చూసినా చాలు అనుకున్నాను. అలాంటిది నన్ను ప్రేమిస్తున్నాను, నేనంటే ఇష్టం అని చెప్తుంటే నేను ఎందుకు వద్దు అంటాను. కానీ నువ్వు అలా సడన్గా చెప్పేసరికి కొంచెం షాక్ అయ్యాను. అంతేకాని నిన్ను అర్థం చేసుకోలేక కాదు అని అంటాడు. ఆమె మొహాన్ని తన 2 చేతుల్లోకి తీసుకొని ప్రేమగా ఆమె నుదుటిపై ముద్దు పెడుతూ సిద్ధు పెట్టే ముద్దుని ఆస్వాదిస్తూ తను కనపడుతున్న సిద్ధు గుండెల్లో ఒదిగిపోతుంది అర్పిత. అలా ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయి లోకాన్నే మరిచిపోయిన సిద్ధు అర్పితలను డిస్టర్బ్ చేస్తూ బేరర్ వచ్చి సార్ ఫుడ్ అని అంటాడు. అతని మాటలకు అర్పిత వదిలి దూరం జరుగుతుంది. కమ్ అని అంటాడు. సిద్ధు పిలవగానే లోపలికి వచ్చిన బేరర్ ఫుడ్ టేబుల్పై పెట్టి అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. బేరర్ వెళ్ళగానే అర్పిత ఫుడ్ సర్వ్ చేసి తినుమా అని అంటాడు. అని ఆమె ముందు ప్లేట్ పెడతాడు. ఆ ఫుడ్ చూసి మొహం వికారంగా పెట్టుకుంటుంది. తినకుండా మొహం వికారంగా పెట్టుకున్న అర్పితని చూసి ఏమయ్యింది నీకు, నచ్చలేదా ఫుడ్, అలా చూస్తున్నావు అని అడుగుతాడు. నాకు
ఇవేమీ వద్దు సిద్ధు గారు, ఇంటికి వెళ్ళిపోదాం అని అంటుంది. సడన్గా ఏమైంది నీకు? ఏం కాలేదు, కానీ ఇంటికి వెళ్దాం, నాకు ఏం తినాలని లేదు అని అంటుంది. అది కాదు, కొంచెం తిను ప్లీజ్, అలా ఎంటీ స్టమక్తో ఉంటే ఎలా, కొంచెం తిను అని అర్పితకి బలవంతంగా ఫుడ్ని తినిపిస్తాడు సిద్ధు. ఇంకా ఏం మాట్లాడినా సిద్ధు ఒప్పుకోడు. అర్థమై సైలెంట్గా సిద్ధు తినిపిస్తుంటే తింటుంది. అర్పితకి తినిపించి తను కూడా తినేసి బిల్ పే చేసి అర్పితాని తీసుకొని తన మాన్సన్కి తీసుకొని వెళ్తాడు. మాన్సన్కి వెళ్ళగానే అర్పిత ఫ్రెష్ అవ్వడానికి తన డ్రెస్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్తుంది. సిద్ధుకి కాల్ వస్తే మాట్లాడటానికి బాల్కనీలోకి వెళ్తాడు. అర్పిత ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది, కానీ డోర్ వేసుకోవడం మర్చిపోయింది. తన ఒంటిపైన ఉన్న ఒక్కొక్క వస్త్రం తీసేస్తూ షవర్ కింద నిల్చొని సిద్ధు గురించి ఆలోచిస్తూ స్నానం చేస్తుంది అర్పిత. సిద్ధు కాల్ మాట్లాడటం అవ్వగానే లోపలికి వచ్చి తన ఒంటికి ఉన్న కోట్ తీసేసి ఫోన్ ఇంకా వాలెట్ టేబుల్పై పెట్టేసి వాష్రూమ్ దగ్గరకు వెళ్తాడు సిద్ధు. డోర్ ఓపెన్ చేసి ఉండటంతో టవల్ తీసుకొని అర్పిత లేదేమో అని అనుకొని ఒక్కసారిగా లోపలికి వెళ్ళి నగ్నంగా ఉన్న అర్పితని చూసి షాక్ అవుతాడు సిద్ధు. డోర్ ఓపెన్ చేసినప్పుడే చిన్నగా సౌండ్ రావటంతో ఏంటా అని వెనక్కి తిరిగిన అర్పిత సిద్ధుని చూసి షాక్ అయి ఏం చెయ్యాలో తెలియక అలానే చూస్తుంది. అర్పిత వెనక్కి తిరగగానే షాక్ నుండి బయటికి వచ్చిన సిద్ధు తనని తాను తమాయించుకొని ఐఆమ్ సారీ అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న సిద్ధుని ఆపేస్తుంది అర్పిత. అర్పిత అలా ఆపగానే వెనక్కి తిరగకుండానే వదిలమా, నేను వెళ్తాను, నువ్వు ఫ్రెష్ అయ్యావేమో అనుకుని పైగా డోర్ కూడా ఓపెన్లో ఉండేసరికి సడన్గా వచ్చేశాను, ఐఎమ్ సారీ మా అని అంటాడు సిద్ధు ముభావంగా. అసలు తను క్వశ్చన్స్ చెయ్యకుండానే ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సిద్ధు క్యారెక్టర్కి మరోసారి ఫిదా అవుతూ సిద్ధు గారు, నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయలేదు, ఎందుకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నాకు అని చిన్నగా నవ్వుతూ అడుగుతుంది అర్పిత. నువ్వు చెప్పక్కర్లేదు మా, నాకు తెలిసిపోతుంది, నువ్వు ముందు ఫ్రెష్ అయ్యరా అని ఆమె చేతి నుండి విడిపించుకోవడానికి ట్రై చేస్తున్న సిద్ధు ముందుకు వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నారు అని నడుం దగ్గర చేతులు పెట్టుకొని సిద్ధుని ఉక్రోషంగా చూస్తూ అడుగుతుంది అర్పిత. అర్పిత అలా అడగగానే ఏం చెప్పాలో తెలియక అలా కాదుమా నేను అని ఏదో చెప్పబోతున్న సిద్ధు పెదాలపై తన చూపుడు వేలు పెట్టి ష్ అని అంటుంది. ఆమె ఎలా చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చెయ్యని సిద్ధు గుటకులు మింగుతూ అర్పితనే చూస్తున్నాడు సిద్ధు. ఆమె తెల్లటి శరీరంపై వెచ్చటి నీటి బిందువులు పడుతూ ఉంటే ఆమె అరవిరిసిన అందాలని చూస్తూ మైమరిచిపోయి మరీ చూస్తున్నాడు. సిద్ధు ఇంటెన్షన్ చూపులు తాళలేక టక్కున సిద్ధు పెదాలపై నుండి తన వేలుని తీసేసి తల కిందకు దించేస్తుంది అర్పిత. ఆమె సిగ్గుపడుతుంది అని అర్థమై చిన్నగా నవ్వుకొని త్వరగా వచ్చేయమా, ఎక్కువసేపు ఇలా ఉంటే కోల్డ్ చేస్తుంది అని డోర్ వరకు వెళ్తున్న సిద్ధుని వెనుక నుండి గట్టిగా హక్ చేసుకుంటుంది అర్పిత. అర్పిత అలా హత్తుకోగానే సిద్ధు ఒంట్లో నరాలు అన్నీ ఒక్కసారిగా జువ్వమన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటే వదులుమా అని అంటాడు అది కష్టంగా. వదలడానికి కాదు సిద్ధు గారు హత్తుకున్నది, మీలో కలిసిపోవటానికి, మీతో జీవించటానికి అని అంటుంది సిద్ధుని ఇంకా గట్టిగా హత్తుకుంటూ. అర్పిత నుండి అలాంటి వర్డ్స్ ఎక్స్పెక్ట్ చెయ్యని సిద్ధు షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నావు మా నువ్వు అని అంటాడు సిద్ధు తడబడుతూ. నిజాలు సిద్ధు గారు, నిజాలు మాట్లాడుతున్నాను అని అంటుంది ఇంకా ఇంకా సిద్ధుని గట్టిగా పెనవేసుకుంటూ. ఆమె మాటలకు ఆశ్చర్యంగా అనిపించి తన నడుముని చుట్టూ ఉన్న అర్పిత చేతులను తీసేసి ఆమె ముందుకు తిరిగి ఆమె మొహాన్ని తన దోసిట్లోకి తీసుకొని ఏమయ్యింది, అలా ఇలా మాట్లాడుతున్నావు,
ఆర్ యూ ఓకే అని అంటాడు సిద్ధు. ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు మొద్దు అని సిద్ధుని లోపలే తిట్టుకుని, ఏం లేదు సిద్ధు గారు, మేలో కలిసిపోవాలి అని నా కోరిక తీరుస్తారా అని చాలా ప్రేమగా అడుగుతుంది. మరి నిజం తెలుసుకుంది కదా సిద్ధు తనని అంతలా ప్రేమిస్తున్నాడు అని. నిజంగానే అంటున్నావామా అని మళ్ళీ డౌట్గా అడుగుతాడు సిద్ధు. నిజంగా సిద్ధు గారు అని అంటుంది. ఇంకా చెప్పలేక కనురెప్పలను వాల్చేస్తూ. ఆమె అలా చెప్పగానే హ్యాపీగా అనిపించి అర్పితను హత్తుకొని థ్యాంక్ యూ సో మచ్ మా అని అంటాడు. అతని హ్యాపీనెస్ని చూసి అర్పిత కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఐ లవ్ యూ సిద్ధు గారు అని తన గుండెల్లో దాగి ఉన్న ప్రేమనంతా మూటకట్టి మరీ చెప్తుంది. ఆమె అలా చెప్పగానే షాక్ అయ్యి ఆమెను వదిలి ఏంటమ్మా ఎన్ని సాక్షి ఇస్తున్నావు అని అంటాడు సిద్ధు అర్పిత బిహేవియర్ని చూసి. ఏమీ అర్థం కాక సాక్స్ కాదు సిద్ధు గారు, నిజాలే నేను చెప్తుంది, మీరు వింటుంది అన్నీ నిజాలే అని అంటుంది చిరునవ్వుతో. ఆమె మాటలకు సిద్ధు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్స్ మా, అసలు నువ్వు నన్ను ప్రేమగా ఒక్క చూపు చూసినా చాలు అని అనుకున్న నాకు నువ్వే ఎదురయ్యి వచ్చి వరం ఇస్తాను అంటే నేను వద్దు అంటానా అని ఆమె నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టుకుని లవ్ యూ సో మచ్ అని అంటాడు సిద్ధు కూడా తన గుండెలో గూడు కట్టుకున్న ప్రేమనంతా చూపిస్తూ. సిద్ధు ప్రేమకి వశం అవుతూ ఐ నీడ్ యూ సిద్ధు గారు, మీలో నన్ను కలిపేసుకోండి అని సిద్ధును ఇంకా గట్టిగా హత్తుకొని అడుగుతుంది. ఆమె మాటలకు చిన్నగా నవ్వి సరే కలిపేసుకుంటాను, కానీ ఎలా కాదు, దానికి ఒక టైం ఉంది, ముందైతే నువ్వు ఫ్రెష్ అయ్యరా అని ఆమెను వదిలి ఫాస్ట్గా బయటకు వెళ్తాడు సిద్ధు. వెళ్తున్న సిద్ధుని చూసి మూతి ముడుస్తూ ఏమైంది సిద్ధు గారికి అని మధ్యలోనే ఆపేసిన స్నానాన్ని కంటిన్యూ చేస్తూ అది అవ్వగానే సారీ ఒంటికి చుట్టుకొని బయటికి వచ్చి సారీ కట్టుకుంటుంది. సిద్ధు బాల్కనీలో కూర్చొని సిగరెట్ తాగుతూ ఉఫ్ అమ్మ బాబోయ్ ఇలా చేసిందేంటి, నేను అస్సలు అనుకోలేదు అర్పిత నిజంగా నన్ను యాక్సెప్ట్ చేస్తుంది అని. ఏది ఏమైనా నా ఎన్నేళ్ళు ప్రేమ నాకు దక్కింది అని అనుకుని సిగరెట్ తాగటం అవ్వగానే దాన్ని డస్ట్బిన్లో వేసేసి లోపలికి వెళ్ళి స్టన్ అవుతాడు. బయటికి వచ్చిన అర్పిత తన ఒంటికి చుట్టిన చీరను పక్కన పడేసి కబోర్డ్లో ఉన్న ఒక బ్లాక్ సారీని తీసుకుని అది కట్టుకొని వన్ స్టెప్ పిన్ పెట్టి హెయిర్ లీవ్ చేసుకొని నుదుటిన సింధూరం పెట్టుకున్న అర్పితను అలా చూసి మన ఓడు ఫ్లాట్ ఓఫ్ ఏమున్నావే బాబు, చంపేస్తున్నావు ఓ అని ఫాస్ట్గా లోపలికి వచ్చి టవల్ తీసుకొని ఫాస్ట్గా వాష్రూమ్లోకి వెళ్తాడు సిద్ధు. సిద్ధు అలా ఫాస్ట్గా వాష్రూమ్లోకి ఎందుకు వెళ్ళాడో అర్థం కాక తలకోకుంటూ సిద్ధు కోసం వెయిట్ చేస్తూ అక్కడే కూర్చుంటుంది అర్పిత. రే ఏమైందిరా, ఆ సిద్ధు గురించి ఏదన్నా ఇన్ఫర్మేషన్ దొరికిందా అని అడుగుతాడు మదన్ గంభీరంగా. లేదు సార్, అసలు ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా తెలియట్లేదు. ఎక్కడికి వెళ్ళినా చిన్న లీడ్ దొరుకుతుంది, దాన్ని చేసేలోపే ఇంకొక లీడ్ దొరుకుతుంది, అసలు ఏమీ అర్థం కావట్లేదు అని అంటాడు మదన్. ఇన్ఫార్మర్స్ వాట్, ఏం మాట్లాడుతున్నారు, ఇన్ఫర్మేషన్ దొరకకపోవటం ఏంటి, మీకన్నా పిచ్చా, మీకు చేతకాక ఇలాంటి సొల్లు చెప్తున్నారా అని అంటాడు మదన్ కోపంగా. లేదు లేదు సార్, మేము నిజమే చెప్తున్నాం, కావాలి అంటే మీరే చూడండి అని తన ఫోన్లో ఏదో వీడియో చూపిస్తాడు ఆ ఇన్ఫార్మర్. ఆ వీడియో చూసిన మదన్ షాక్ అయ్యి ఏంట్రా ఇది, ఏం అర్థం కావట్లేదు, ఏం జరుగుతుంది అక్కడ అని అంటాడు చిరాకుగా. నేను చెప్పేదే అదే కదా సార్, అక్కడ సిచ్యువేషన్ అలా ఉంది, ఏం చెయ్యలేని సిచ్యువేషన్ అని అంటాడు ఆ ఇన్ఫార్మర్. ఓ గాడ్, ఇప్పుడెలా అని తల పట్టుకుంటాడు మదన్. మేము అందుకే ఇంకా ఎక్కువ డెప్త్కి వెళ్ళలేదు సార్, వాళ్ళ ఏరియా అంతా చాలా స్ట్రైక్స్, సో మేమేం చెయ్యలేము సార్ అని అంటాడు ఆ వ్యక్తి చేతులు ఎత్తేస్తూ.
ఓకే. ప్రస్తుతానికి మీరు సైడ్ అవ్వండి. నేను చూసుకుంటాను. ఇక మీరు వెళ్ళండి అని అంటాడు. ఆ వ్యక్తి అతని అతన్ని చూస్తూ ఓకే సార్ అని ఆ వ్యక్తి ఫోన్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళగానే ఎవరికో కాల్ చేసి ఏదో మాట్లాడి కాల్ కట్ చేసి ఛ! అసలు ఎవరు నువ్వు? ఎందుకు ఇంత డెప్త్‌గా ఆలోచించి మరి అర్పితాని నీ సొంతం చేసుకున్నావు? అసలు ఎక్కడ ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు. అసలు బిజినెస్ కాకుండా ఇంకా ఏ బ్యాక్‌గ్రౌండ్ ఉందిరా నీకు అని సిద్ధు గురించే పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడు మదన్. అసలు ఈ సిద్ధార్థ్ ఎవరప్పా అని కంగారు పడకండి. పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, దేశంలోనే నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ సిద్ధార్థ్ స్వాకాడ్ బిజినెస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. తన కనుసైగతోనే అందరినీ శాసించే సత్తా ఉన్నాడు మన సిద్ధార్థ్. సో సిద్ధార్థ్ గురించి తెలుసుకోవాలి, అతనితో పెట్టుకోవాలి అంటే సిద్ధార్థ్ అంత సత్తా తమ్ము, సూటిగా మాట్లాడే గట్స్ ఉన్నవాడు అయితేనే సిద్ధార్థ్ ఏంటి అనేది తెలుస్తుంది. అంత కెపాసిటీ ఉన్నోడు. ఒక 10 నిమిషాలకి సిద్ధు ఫ్రెష్ అయి వచ్చి బెడ్పై ఆలోచిస్తూ కూర్చున్న అర్పితాని చూసి ఏమైంది మా అలా కూర్చున్నావు అని అడుగుతాడు హెయిర్ తుడుచుకుంటూ. ఏం లేదు సిద్ధు గారు, మీరు ఏదో చెప్తా అని అన్నారు, చెప్పకుండానే వెళ్ళిపోయారు. అది ఏంటా అని ఆలోచిస్తున్నా అని అంటుంది అర్పిత. అంతలా ఆలోచించకు, కానీ రెస్ట్ తీసుకో, నాకు ఓ చిన్న మీటింగ్ ఉంది, అది ఫినిష్ చేసుకొని వస్తాను అని చెప్పి డ్రెస్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్తాడు సిద్ధు. వెళ్తున్న సిద్ధుని చూసి ఏమైంది సిద్ధు గారికి, మీటింగ్ ఉందా? ఇప్పటి వరకు నాకు చెప్పలేదు. ఏంటో ఈ సిద్ధు గారు అస్సలు నాకు అర్థం కారు. ఈయన గారిని అర్థం చేసుకోవాలి అంటే నేను ఇంకొక జన్మ ఎత్తాలేమో అని అనుకుని మళ్ళీ ఆలోచనల ప్రవాహంలో మునిగిపోతుంది అర్పిత. డ్రెస్సపై వచ్చిన సేతు అద్దం ముందు నిల్చుని ఎయిర్ సెట్ చేసుకుంటూ అద్దంలో తననే చూస్తున్న అర్పితాని చూసి చిన్నగా నవ్వి వెనక్కి తిరిగి ఏమయ్యింది అలా చూస్తున్నావు అని అడుగుతాడు సేతు. ఏం లేదండి, మీరు క్యూట్గా ఉన్నారు, అందుకే అలా చూస్తూ ఉన్నాను అని అంటుంది అర్పిత సన్నగా నవ్వుతూ. అవునా, అంత క్యూట్గా ఉన్నానా అని రెండు చేతులు కట్టుకొని ఆమెను సూటిగా చూస్తూ అడుగుతాడు సిద్ధార్థ్. హామ్, చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నారు అని అంటుంది మెరిసే కళ్ళతో. అంత క్యూట్గా ఉంటే ముద్దు పెట్టుకోవచ్చుగా, నాకేం అభ్యంతరం లేదు అని అంటాడు నవ్వుని ఆపుకుంటూ. సిద్ధు అలా అనగానే టక్కున తల దించేసింది అర్పిత. అది మరి అని తడబడుతుంది అర్పిత. ఆమె తడబాటుకి నవ్వటం ఆపేసి ఆమె దగ్గరకు వెళ్ళి మోకాళ్ళపై కూర్చొని ఆమె రెండు చేతులను పట్టుకుని ఒక్కసారి చూడుమా అని ప్రేమగా పిలుస్తాడు సేతు. ఓహో, నేను చూడను అని అంటుంది కొంచెం బిడియంగా. ఏం కాదు, చూడు ఒకసారి అని తనే అర్పిత చిన్నని లిఫ్ట్ చేసి లుక్ ఎట్ మీ అని అంటాడు సేతు. మైమరుపుగా అతన్నే చూసి వెంటనే తన కనురెప్పలను వాల్చేస్తుంది సిద్ధు ఇంటెన్స్ చూపులు తాళలేక. మళ్ళీ ఏమైంది మా, ఎందుకు అంత బిడియం, ఎందుకు అంత సిగ్గు, నేనే కదా అని అంటాడు. ఆమె చూపులోని భావాలు అర్థమయ్యి నువ్వే అయినా నేను చూడలేను సిద్ధు గారు, ఐ కాన్ అలా చేస్తున్నప్పుడు ఫీలింగ్ హెవీ అని అంటుంది. ఎందుకో తనకి తెలియకుండానే ఎమోషనల్ అయిపోతుంది అర్పిత ఆ క్షణం. ఎందుకు మా ఇప్పుడు ఇంత ఎమోషనల్ అయిపోతున్నావు అని ఆమె కన్నుల నుండి చెంపలపై కారటానికి రెడీగా ఉన్న ఆమె కన్నీళ్లను తన బొటన వేళ్ళుతో తుడుస్తూ వద్దు, ఇంత ఎమోషనల్ నువ్వు అయితే నేను తట్టుకోలేను అని అంటాడు. సిద్ధు కూడా ఎమోషనల్ అవుతూ. సిద్ధు ఎమోషనల్ అవ్వటం చూసి మీరెందుకు ఇలా అయిపోతున్నారు, వద్దు, మీకు సూట్ అవ్వదు ఈ ఎమోషన్ అని అంటుంది సన్నగా నవ్వదు. మరి నువ్వు కూడా అవుతున్నావు కదా, మరి నీకు సూట్ అవుతుందా అని అనుకున్నావా అని క్వశ్చన్ చేశాడు.
సిద్ధు మాటలకి తన దగ్గర కూడా సమాధానం లేదు. ఏం చెప్పాలో తెలియక తల దించేస్తుంది అర్పిత. ఆమె సమాధానం చెప్పలేక తల దించుకుంది అని అర్థమై, వద్దు, ఇలా వీక్ అయిపోకు. నువ్వు ఇలా ఉంటే నేను తీసుకోలేను. నా మనసు తట్టుకోలేదు. 2 ఏళ్ళు నా ప్రేమకి రూపం పోసావు. నన్ను చూసుకొని అలాంటిది నువ్విలా ఉంటే ఐ కాంట్మా అని అంటాడు సిద్ధు పూడుకుపోయిన గొంతుతో. సిద్ధు మాటలకి వశం అయిపోతూనే, ఎందుకు సిద్ధు గారు, నేనంటే మీకు అంత ఇష్టం? నా చిన్నప్పటి నుండి నన్ను లవ్ చేస్తున్నారు. అసలు నేను మీకెలా తెలుసు అని అంటుంది అర్పిత. ఆమె మాటలకు షాక్ అయ్యి, నీకెలా తెలుసు అని అంటాడు తడబాటుగా. నాకు తెలుసు సిద్ధు గారు, నేను అన్నీ తెలుసుకున్నాను. నిజం చెప్పండి. అసలు ఏం చేశాను అని నా మీద మీకు ఇంత ప్రేమ? అసలు నాలాంటి దానికి ఈ ప్రేమ దొక్కటమే పెద్ద గొప్ప. అలాంటిది ఆ ప్రేమని నాకు దాసోహం అయిపోయి నన్ను నీడలా వెన్నంటే ఉండే కాపాడుతుంది అని అస్సలు అనుకోలేదు సిద్ధు గారు అని మళ్ళీ ఎమోషనల్ అవుతుంది అర్పిత. వద్దు, ఈ కన్నీళ్ళను చూడలేకే కదా నేను నిన్ను చేసుకుని ఎక్కడి వరకు తీసుకువచ్చాను. నువ్వు మళ్ళీ ఇలానే చేస్తే నేను చూడలేను. వద్దు అని ఆమె కన్నీళ్లను తుడిచి, నీకు అన్నీ తెలిసాయి అని అర్థమవుతుంది. నేను నీ లైఫ్లోకి ఎప్పుడు వచ్చాను, ఎలా వచ్చాను అనేది నీకు తర్వాత చెప్తాను. కానీ నువ్వు ముందు రెస్ట్ తీసుకొని నేను ఈవినింగ్ లోపు వస్తాను. అండ్ ఆకలిగా ఉంటే ఆర్డర్ పెట్టుకో. అదిగో కిచెన్కి కనెక్టింగ్ ఫోన్ అని పక్కనే ఉన్న ఫోన్ చూపిస్తాడు సేతు. హామ్ అని తల ఆడించింది. బెడ్పై పడుకుంటుంది. ఆమె పడుకోగానే జోకొడుతూ ఏవో మాటలు చెప్తూ ఆమెను నిద్రపుచ్చుతాడు సేతు. సేతు అలా ప్యాంపర్ చేయగానే మెల్లిగా నిద్రలోకి జారుకుంటుంది ఆమె. ఆమె నిద్రపోగానే ఆమె నుదుటిపై చిరుముద్దు ఇచ్చి ఆమెకు దుప్పటి కప్పి హెయిర్ సెట్ చేసుకొని షూ వేసుకొని కళ్ళకి గూగుల్స్ పెట్టుకొని కబోర్డ్లో ఉన్న ఒక ప్యాకెట్ తీసుకొని అది అర్పిత పక్కన పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోతాడు సేతు. రే, సిద్ధు ఎందుకు మీట్ అవ్వాలి అన్నాడు? నాకేం అర్థం కావట్లేదు అని అంటాడు ఒక వ్యక్తి. ఏమో, నాకు తెలిస్తే కదా నీకు చెప్పటానికి. నీకు ఎంతవరకు తెలుసో నాకు అంతే తెలుసు కదా. నన్ను అడిగితే నేనేం చెయ్యాలరా అని అంటాడు ఇంకొకడు. ఉఫ్, అయితే సిద్ధు వచ్చే వరకు వెయిట్ చేయాలి అంటావు, అంతేనా అని అంటాడు ఇంకొకడు. హామ్, తప్పదు కదా మనకి, ఇది అలవాటే కదా అని ఇంకొకడు బాధగా చెప్తాడు. అవునవును నిజమే అని ఇంకొకడు సైలెంట్ అయిపోతాడు. ఒక 10 నిమిషాలకి వాళ్ళ ముందు ఒక పెద్ద కారు వచ్చి ఆగుతుంది. ఆ కారు ఎవరిదో అర్థమయ్యి నవ్వుతూ, రే వచ్చాడ్రా, పద అని ఆ కారు దగ్గరకు వెళ్తారు ఇద్దరు. అందులో నుండి స్టైల్గా దిగుతాడు మన సిద్ధు బాబు. సిద్ధుని చూసి ఆ ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళి, హలో మామ, ఎలా ఉన్నావురా అంటూ ఇద్దరు ఒకేసారి సిద్ధుని హక్ చేసుకుంటారు. వాళ్ళు గట్టిగా హక్ చేసుకునేసరికి కింద పడబోయిన సిద్ధు తనని తాను బ్యాలెన్స్ చేసుకొని పడకుండా వాళ్ళని కూడా తిరిగి గట్టిగా హక్ చేసుకొని, సూపర్ ఉన్నామచ్చా, మీరెలా ఉన్నారు అని అంటాడు సన్నగా నవ్వుతూ. సూపర్ ఉన్నాంరా అని సిద్ధుని మరి ఇంత గట్టిగా హత్తుకుంటారు ఆ ఇద్దరు. మీరేం మారలేదు మచ్చా, అదే అల్లరి, అదే లవ్ నాపై అని అంటాడు సిద్ధు ఎమోషనల్ అవుతూ. ఎందుకు మారాలరా, నువ్వే మా ప్రపంచం అయినప్పుడు నీకోసం మేము ఇలానే ఉండాలి. కానీ ఇంకొకలాగా మారితే మేము ఫ్రెండ్స్ ఎలా అవుతాం? ఇన్నేళ్ళు మన స్నేహానికి వాల్యూ ఏముంటుంది అని అంటాడు అరుణ్. హామ్, వాడు చెప్పింది నిజమే మామ. మేము ఎప్పుడు నీ చిన్ననాటి స్నేహితులమే. నువ్వు మా ధైర్యం, మా బలం. స్నేహం అనే మాట చిన్నదే అయినా అందులో ఉండే మ్యాజిక్కే వేరు మచ్చా అని అంటాడు ఇంకొక ఫ్రెండ్ రాహుల్. వాళ్ళ ఇద్దరి లవ్కి, వాళ్ళ ఫ్రెండ్షిప్కి లొంగిపోతూ లవ్ యూరా అని వాళ్ళ ఇద్దరిని ఇంకా గట్టిగా పట్టుకుంటాడు సిద్ధు. లవ్ యూ టూ మామ అని వాళ్ళు కూడా
ఇంకా గట్టిగా పట్టుకుంటారు సిద్ధుని. ఒక 2 మినిట్స్కి వాళ్ళని వదిలి రండి అలా పక్కకు వెళ్ళి మాట్లాడుకుందాం అని పక్కనే ఉన్న కొన్ని రాళ్లపై కూర్చుంటూ పిలుస్తాడు సిద్ధు. వాళ్ళు కూడా చెరో రాయి చూసుకొని కూర్చొని హాం ఇప్పుడు చెప్పు మ్యాటర్ ఏంటో అని అంటాడు అరుణ్. అది లోన్లీ ప్లేస్, సిటీ అవుట్కట్స్లో ఒక కొండ ప్రాంతం. వాళ్ళని చూసి చిన్నగా నవ్వుతూ మ్యాటర్ చాలా సీరియస్ అని అంటాడు సిద్ధు. వాట్ సీరియసా? ఫర్ వాట్ అని అంటాడు రాహుల్. చెప్తా వెయిట్ అని తన మొబైల్ తీసి అందులో ఒక వీడియో ప్లేస్ వాళ్ళకి చూపిస్తాడు. వాళ్ళు ఇద్దరు అది చూసి షాక్ అయి వాట్ ద హెల్ అని గట్టిగా అరుస్తూ కూర్చున్న ప్లేస్ నుండి లెగుస్తారు. ఎస్ ఇదే నిజం, మనం నమ్మి తీరాలి. అండ్ వాట్ నెక్స్ట్ అనేది కూడా చూడాలి, లేకపోతే సిచ్యువేషన్ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది అని అన్నాడు సిద్ధు. ఓ గాడ్ ఇప్పుడు ఏం చెయ్యాలి మనం అని అంటాడు అరుణ్. మీరేం చెయ్యకండి నేను చూసుకుంటా అని అంటాడు సిద్ధు. వాట్ నువ్వు చూసుకుంటావా అంటే నేను రిస్కులో పడేసి మేము కూల్గా ఉండాలా? నెవర్ అని అంటాడు రాహుల్. రాహుల్ చెప్పిందే నిజం, నిన్ను ఒంటరిగా మేము వదలలేము, సో మేం కూడా వస్తాం అని అంటాడు అరుణ్ రాహుల్కి వత్తాసు పలుకుతూ. అది కాదురా, అక్కడ సిచ్యువేషన్ చూశారు కదా, చూస్తూ చూస్తూ అక్కడికి మిమ్మల్ని అందులోకి లాగలేనురా అని అంటాడు సిద్ధు బాధగా. ఆపుతావా సిద్ధు, ఇది నీ ఒక్కడి ప్రాబ్లమే కాదు, టీం మెంబర్స్ ప్రాబ్లం, అర్థమవుతుందా? ఎక్కువ చేయకుండా ఎప్పుడు స్టార్ట్ చేయాలో వర్క్ అది చెప్పు అని అంటాడు అరుణ్ కోపంగా. ఇక వాళ్ళు ఎంత చెప్పినా వినరు అని అర్థమై నేను మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను, అప్పటి వరకు స్టే అవే ఫ్రమ్ అని అంటాడు సిద్ధు నిక్కచ్చిగా. ఓకే ప్రెజెంట్ అయితే మేం ఏమీ ఇన్వాల్వ్ కామే, కానీ నీ ఇన్స్ట్రక్షన్స్ కోసం వెయిట్ చేస్తాం అని అంటాడు అరుణ్. రాహుల్ ఒకేసారి ఓకే ఎక్కువసేపు మనం ఇక్కడే ఉంటే ప్రాబ్లం అవుతుంది, లెట్స్ మూవ్ అని అంటాడు సిద్ధు. ఓకే నువ్వు వెళ్ళు మేము వెళ్తాం అని వాళ్ళు ఇద్దరూ కూడా తమ కారులో స్టార్ట్ అవుతారు. వాళ్ళతో పాటే సిద్ధు కూడా వెళ్ళిపోతాడు అక్కడ నుండి. కాశ్మీర్. వాట్ హ్యాపెన్ మిస్టర్ కన్నాల్, ఏం జరుగుతుంది ఇక్కడ? మీకు సిచ్యువేషన్ అర్థమవుతుందా? ఇంత కూల్గా ఎలా ఉన్నారు అని అడుగుతాడు ఆర్మీ టీం చీఫ్ రాజ్పుత్ గారు. ఐ నో సార్, వీఆర్ ఫెయిల్ ఇట్. ఈ ఆపరేషన్కి ఎవరు సెట్ అవుతారో మీకు కూడా తెలుసు, అయినా సరే మీరు అతనికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయకుండా మమ్మల్ని దొబ్బితే ఏముంది అని అంటాడు కన్నాల్. చీఫ్కి అసిస్టెంట్ కర్నల్ అయినో ఈ కేస్ వాడైతేనే పర్ఫెక్ట్ అని, బట్ వాడిని పిలవటం నాకు ఇష్టం లేదు అని అంటాడు రాజ్పుట్ స్థిరంగా. చూడండి సార్, ఎక్కడ మీ ఈగో పనికిరాదు, అది కాస్త పక్కన పెట్టి పనిపై దృష్టి పెట్టండి. మీరు ఈగోలకి పోతే అక్కడ 20 మంది ప్రాణాలు రిస్కులో పడతాయి అని అంటాడు కర్నల్ రాజ్పుత్ ఉక్రోషంగా చూస్తూ. కర్నల్ చెప్పింది నిజమే, అయినా అతను ఎందుకో అతని ఇగోని పక్కన పెట్టలేకపోతున్నాడు. ఇంకేం మాట్లాడలేక ఆయన అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళగానే ఎవరికో కాల్ చేసి అక్కడ సిచ్యువేషన్ చెప్పి వెంటనే రమ్మని చెప్పి కాల్ కట్ చేస్తాడు. మీరు చెయ్యలేని పని అతను చేస్తాడు, చూస్తూ ఉండండి, మళ్ళీ మీ ఇగో దెబ్బతినడం ఖాయం అని కర్నల్ అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి తన వంతు తాను ప్రయత్నం చేస్తున్నాడు. బయటికి వచ్చిన రాజ్పుత్ ఎవరి గురించో ఆలోచిస్తూ, నేను నిన్ను పిలవకపోవటానికి నాకు ఈగో కాదురా, నా మనసు ఒప్పుకోవటం లేదు. ఈ ప్రాబ్లమ్స్ నువ్వు ఇరుక్కుంటే నీకేమన్నా అయితే ఆ కాంట్రా అని అంటాడు రాజ్పుత్. ఎవరినో తలుచుకొని అసలు ఎవరబ్బా అతను అని కన్ఫ్యూజ్ అవ్వకండి, తెలిస్తే గెస్ చేయండి. హైదరాబాద్లో రాహుల్ అరుణ్ని మీట్ అయ్యి తన మీటింగ్ కంప్లీట్ చేసుకొని తిరిగి తన మాన్సన్కి స్టార్ట్ అయ్యాడు సిద్ధు. సిద్ధు వెళ్ళిన ఒక అరగంటకి
మెలకువ వచ్చిన అర్పిత బద్ధకంగా లేచి తన పక్కనే ఉన్న ప్యాకెట్ని చూసి ఆశ్చర్యపోతూ ఏంటిది అని దాన్ని చేతుల్లోకి తీసుకొని ఓపెన్ చేసి షాక్ అవుతుంది. అది న్యూ మోడల్, న్యూ డిజైన్, హై కాస్ట్ ఆఫ్ మొబైల్. దాన్ని చూసి అమ్మో, ఇంత పెద్ద ఫోనా! నా లైఫ్లో ఇలాంటి ఫోన్ షాప్లోనే చూడటమే కానీ పట్టుకుంది లేదు అని ఫోన్ ఆన్ చేస్తుంది. దానికి ఇంకా లాక్ సెట్ చేయలేదు. నార్మల్గా ఓపెన్ అవ్వడంతో అందులో ఒక వీడియో ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. అది చూసి చిన్నగా నవ్వుతూ ఆన్ చేస్తుంది. ఆ వీడియోలో సిద్ధు మాట్లాడుతూ, ఈ ఫోన్ నీకోసమేమా, నీకు నచ్చినట్టు యూజ్ చేసుకో, పాస్వర్డ్ పెట్టుకో, నెంబర్ సెట్ చేసుకో, నీకు నచ్చినట్టుగా వాడుకో, అండ్ వన్ మోర్ థింగ్, నా నెంబర్ డిస్ప్లేపై ఉంది, నీకు నచ్చిన పేరుతో సేవ్ చేసుకో, బాయ్ అని ఆ వీడియో క్లోజ్ చేస్తాడు సిద్ధు. ఆ వీడియో అయ్యాక డిస్ప్లే పైన ఉన్న నెంబర్ చూసి నవ్వుకొని సిద్ధు నెంబర్ సేవ్ చేసుకుంటుంది. నెంబర్ సేవ్ చేసుకొని ఫోన్ పక్కన పెట్టి అక్కడి నుండి వాష్రూమ్లోకి వెళ్తుంది ఫ్రెష్ అవ్వటానికి. ఒక 10 నిమిషాలు తర్వాత మాన్సన్ ముందు కారు ఆపి లోపలికి వెళ్ళి పని వాళ్ళను పిలిచి హౌస్ క్లీనింగ్ అండ్ ఇల్లంతా పూలతో డెకరేషన్ చేసి బయట కూడా డెకరేట్ చేసి ఒక చిన్న స్టేజ్ అరేంజ్ చెయ్యమని 10 lakhs చెక్ ఇచ్చి సిద్ధు పైకి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన సిద్ధు రూమ్లో అర్పిత కనపడకపోయేసరికి కొంచెం కంగారి వచ్చి అర్పిత, అర్పిత అని పిలుస్తాడు. సిద్ధు పిలుపు విని వాష్రూమ్ నుండి బయటకు వచ్చి, సిద్ధు గారు మీరెప్పుడు వచ్చారు అని సిద్ధుని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఇందాక వచ్చాను ఏమి, ఆమెను తిరిగి హక్ చేసుకొని మొబైల్ బాగుందా అని అడుగుతాడు. ఆమె మొబైల్ని టేబుల్పై పెట్టడం చూసి అంత పెద్ద ఫోన్ నాకెందుకు సిద్ధు గారు, అనవసరం అని అంటుంది సిద్ధుని వదులుతూ. ఇట్స్ ఓకేమా, నీకు ఉండాలిగా, నేను బయటకు వెళ్తే నీతో ఎలా మాట్లాడతా చెప్పు అని ఆమె తలనిమిరి, నేను ఫ్రెష్ అయి వస్తాను వెయిట్ అని టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్తాడు సిద్ధు. సిద్ధు వెళ్ళగానే బెడ్పై ఉన్న సిద్ధు ఫోన్ చూసి సిద్ధు గారి ఫోన్ అని బెడ్పై కూర్చొని మొబైల్ తన ఫోన్లోకి చేతిలోకి తీసుకొని మొబైల్ ఆన్ చేస్తుంది. అది పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ ఏంటో తెలియక మొబైల్ పక్కన పెట్టి సిద్ధు కోసం వెయిట్ చేస్తుంది అర్పిత. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. డిస్టర్బెన్స్గా ఉంటే ఏమీ అనుకోకండి, ఎందుకంటే మా ఇంటి పక్కనే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దానివల్లే కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. ప్లీజ్ అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.